ఆ స్కిట్ లో మరియమ్మ యోసేపు దగ్గరికి వచ్చేసారు. ఈ సత్రపాధికారి నిలబడి ఉన్నాడు. వెనక నుంచి ప్రాంప్టింగ్ అవుతుంది అనమాట. చెప్పు చెప్పు చెప్పు, నోరు 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 అంటే ఆ పాప వెనక టీచర్ను చూస్తుంది, మరియ యోసేపును చూస్తుంది. మౌనంగా నిలబడిపోయింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇక్కడ నుంచి ప్రాంప్టింగ్ అనమాట. చెప్పు చెప్పు, నోరు 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 అని చెప్పు. స్మాల్ డైలాగే కదా. ఈ పాప క్వైట్గా నిలబడిపోయింది. సరే, మొత్తానికి టీచర్ చెప్పింది నో రూమ్ ఫర్ యూ అని. ఆ తర్వాత ఆ స్కిట్ అయిపోగానే ఆ పాపను పిలిచి, నీకు ఇంత చిన్న డైలాగ్ చెప్పడానికి కూడా నీకు చేత రాలేదా అని ఆ పాపను కోప్పడింది టీచర్. ఆ పాప ఏడుస్తూ ఆ పాప చెప్పిన మాట తెలుసా? హౌ కెన్ ఐ సే when I see Mary no room for Jesus? How can I say no room for Jesus? యేసుకు స్థలం లేదని నేను అలా చెప్పగలను. ఉదయ కాలము ప్రియమైన దేవుని బిడ్డ, can we say we have no room for Jesus? Or can we say we have a room for Jesus? ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట, I cannot say no room for Jesus. ఉదయ కాలము ప్రియమైన దేవుని బిడ్డ, that's why the first messenger has come. He gave the first message. And then the first miracle followed. And there was a great singing. గొర్రెల కాపులు వెళ్ళారు, యేసు ప్రభువాన్ని చూశారు, వారు పాటలు పాడారు, లోకమంతటికి తెలియజేశారు. ఆ ప్రభు వచ్చింది మన బ్రతుకులు మార్చడానికి, మన జీవితానికి పరిచర్యను పరిచయం చేయడానికి వచ్చాను. అందుకనే నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయించుకోవడానికి వచ్చాను. రక్తమును క్రయధనముగా అనేకులకు చిందించడానికి ఈ లోకంలో ఆయన జన్మించారు. ఉదయ కాలం దేవుని బిడ్డ, దిస్ ఈస్ అ బ్లెస్డ్ 2025 Christmas God gave to you. Remember, you are his messenger and you are his message, and God says that you going to get his